ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు జనం పోటెత్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, ప్రస్తుతం నేను కుంభమేళా జరుగుతున్నటువంటి ప్రయాగరాజ్ దగ్గర ఉన్నాను. ప్రయాగరాజ్ ప్రాంతంలో కొన్ని లక్షల మంది భక్తులు యావత్ భారతదేశం నుంచి, కేవలం భారతదేశం నుంచి మాత్రమే కాదు, ఇతర దేశాల నుంచి కూడా ప్రత్యేకించి విమానాల్లో వచ్చి కుంభమేళాలో పాల్గొంటున్నారు. ఈరోజు పుష్యమాసంలో చాలా కీలకమైనటువంటి ఏకాదశి కావడంతో చాలా పెద్ద సంఖ్యలో, అందులోనూ శనివారం ఆదివారం వారాంతపు రోజులు కాబట్టి చాలా పెద్ద సంఖ్యలో ఈ పరిసర సమీపంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి, ఈ పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి కుంభమేళాలో పాల్గొంటున్నారు. చాలా లక్షల సంఖ్యలో భక్తులు కుంభమేళాలో పుణ్యస్థలాలను ఆచరిస్తున్నారు. 13వ తారీఖు ప్రారంభమైనటువంటి కుంభమేళాలు ఈ రోజుకి, అంటే ఈ కుంభమేళాలో ఈ రోజు వరకు కూడా చూసుకున్నట్టయితే అధికారిక లెక్కల ప్రకారం సుమారుగా 12 కోట్ల మంది దరిదాపులుగానే పుణ్యస్థానాలు ఆచరించారు, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ప్రధానంగా కుంభమేళాలో 13, 14 తారీఖుల తర్వాత ఈ నెల 29వ తారీఖు మౌని అమావాస్య, తర్వాత వసంత పంచమి, ముఖ్యంగా వసంత పంచమి సరస్వతీదేవి ఉద్భవించిన రోజు కాబట్టి, ఎందుకంటే ముఖ్యంగా ఈ కుంభమేళా జరిగేటువంటిది ప్రయాగరాజ్ త్రివేణి సంగమం దగ్గర 3 కీలకమైన నదులు గంగా, యమున, సరస్వతి. సరస్వతి నది అంతర్లీనంగా ఉంటుంది. అంతర్లీనంగా ఉండేటువంటి సరస్వతి నది సంబంధించి ముఖ్యంగా వసంత పంచమి సమయంలో జరుగుతున్నటువంటి కుంభమేళా కాబట్టి, అందులోనూ కూడా 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి కుంభమేళా కాబట్టి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొంటున్నారు. వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా మొత్తం ఈ కుంభమేళా జరుగుతున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా, ఈ ప్రయాగరాజ్ పరిసర ప్రాంతాల్లో ప్రయాగరాజ్, అలాగే ప్రయాగ్ చౌకీ ప్రాంతాలు, అలాగే దారాగంజ్ అనే ప్రధానమైనటువంటి 4 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ 4 రైల్వే స్టేషన్ల నుంచి కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఈ ప్రాంతాన్ని చేరుకుంటున్నారు. అలాగే ఇతర వాహనాల ద్వారా చేరుకుంటున్నారు. మరోవైపు విమానాల ద్వారా ఈ ప్రాంతాన్ని చేరుకుంటున్నారు. ఎందుకంటే కుంభమేళా జరుగుతున్న ప్రాంతం జాతీయ రహదారికి పక్కనే సమీపంలోనే ఉన్నటువంటి ప్రాంతం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ జాతీయ రహదారి 30, 35, 19, 330 జాతీయ రహదారుల నుంచి నేరుగా కుంభమేళా రావడానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ కుంభమేళా చక్కగా జరగడం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సెక్టార్లుగా విభజించి మొత్తం అంతా కూడా ఈ కుంభమేళా నిర్వహిస్తుంది. సుమారుగా 22కి పైగానే సెక్టార్లు ఏర్పాటు చేసి, అంటే ఈ సెక్టార్లు ఉండేటువంటి ప్రాంతాల్లో తాత్కాలికమైనటువంటి, మనం వెనకాల చూడొచ్చు, తాత్కాలికమైనటువంటి టెంటుల్ని ఏర్పాటు చేసి, లేదు గుడారాలను ఏర్పాటు చేసి, ఎందుకంటే ఉష్ణోగ్రత పరంగా చలి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఏ రకమైన ఇబ్బంది ఉండడం కోసం ఇలా తాత్కాలికమైనటువంటి టెంటులను వేయడం, లేదా నివాస సముదాయాలను ఏర్పాటు చేసి వారందరికీ కూడా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తుంది స్వస్తిక్ గేట్. ఇది అంటే ఈ తరహా ప్రత్యేకంగా గేట్లను ఏర్పాటు చేసి, సెక్టార్లను ఏర్పాటు చేసి వచ్చేటువంటి లక్షలాది భక్తులకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ప్రతి చోట కూడా, ముఖ్యంగా రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే వారికి అక్కడ ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేశారు, సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులు నేరుగా ప్రయాగ చౌకీ నుంచి కానీ, ప్రయాగ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ రావడానికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వచ్చిన తర్వాత వారంతా కూడా, అందరూ కూడా ఎక్కువ మంది త్రివేణి సంగమం వద్దకు వెళ్తారు. త్రివేణి సంగమం దగ్గర 3 నదులు కలిసేటువంటి త్రివేణి సంగమంలో తమ పుణ్యస్థానం ఆచరిస్తారు. మనతోటి ప్రస్తుతం కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి. నేను కడప డిస్టిక్ నుంచి వచ్చిన, ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్ నుంచి వచ్చిన. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి వచ్చినా కూడా ఇక్కడ చూసిన ఆనందము మరి అంతా ఇంత కాదు, అంత ఆనందంగా ఉంది నాకైతే. ఇంకా జన్మలో ఇది చూస్తామో చూడలేమో అది మనకు తెలీదు, కానీ చాలా సంతోషం అనిపించింది. ఇంకా జన్మలో చూస్తామో చూడలేమో అనిపిస్తుంది. ఉంది, వెళ్ళడానికి సులువుగానే ఉంది, సులువుగానే ఉంది. ఎటువంటి ప్రాబ్లాలు లేవు, అంతా కన్స్ట్రక్షన్ అంతా బాగానే ఉంది, ఎటువంటి ప్రాబ్లాలు అయితే ఏం లేవు. వచ్చేటప్పుడు మీకు సమాచారం తెలుస్తుందా, ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నారా? అడిగితే ఊరిని అడిగినా కూడా పోలీసులను అడిగితే ఈ రూట్ మాత్రం చెప్తాను ఖచ్చితంగా, పలానా చోట పలానా ఉంది పోండి అని. అది వండి ఎటువంటి ఇబ్బంది ఏం జరగలే.
ఇప్పటి వరకు అయితే నాకేం బాగానే అనిపిస్తుంది. ఇక్కడ చూసిన సంతోషం అంతా ఇంత కాదు, ఇంక జన్మలో చూడమో అనే రకంగా అనిపించింది నాకైతే. కొంతమంది తెలుగు వాళ్ళు వారితో మాట్లాడింది, ఎక్కడి నుంచి వచ్చారని మీరు, ఎలా ఉన్నాయి ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, బయట ఊరి నుంచి వచ్చేవారు, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తున్నారు. మీరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఆల్రెడీ మీరు కుంభమేళలో పాల్గొన్నారు కాబట్టి ఏం చెప్తారు? కుంభమేళలో అంతా బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రయాగరాజ్ నుంచి ఇక్కడికి 8 కిలోమీటర్ల పడుతుంది. కానీ అమావాస్య ఇది మన మోని అమావాస్య టైంలో వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా జనాలు ఉంటారు. ఆ స్టేషన్ నుంచే మనకు నడిచి రావాల్సి వస్తుంది. 8 కిలోమీటర్లనే వెళ్ళిండు, లేదంటే కనీసం సగం దూరం వరకనే ఆటోలు దొరుకుతాయి, మనం నడుచుకొని కంటే రావాలి. సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి, ఫెసిలిటీస్ అన్నీ పర్వాలేదు, మనం స్నానం చేసుకోవచ్చు. తర్వాత అంతా సౌకర్యాలు అంతా బాగానే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం నుంచి వచ్చాం సార్. ఇక్కడ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు వస్తుంది. ఇది అందరికీ ఇది అవదు, అందుకోసం అందరూ ఇక్కడ మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడ రావచ్చు. ఇక్కడ సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. ప్రయాగరాజ్ స్టేషన్ త్రివేణి సంగమం కీలకమైంది, ఎందుకంటే గంగా యమున సరస్వతి 3 నదులు కలిసేటువంటిది సంగం ఘాట్, త్రివేణి సంగమం ప్రాంతం. అక్కడ వెళ్ళడానికి సౌకర్యాలు బాగున్నాయి, ఏ రకంగా ఉన్నాయి? సౌకర్యం స్టేషన్ రావడానికి 7-8 కిలోమీటర్లు పడుతుంది. ఒక 5 కిలోమీటర్స్ మీరు ఆటో మీద రావచ్చు, అక్కడ నుంచి 3 కిలోమీటర్స్ నడుచుకొని రావచ్చు. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, అన్నిటికీ సౌకర్యం. ఇక్కడ ఉండడానికి రైంబేసారా గవర్నమెంట్ ఉంది, భోజనాలు ఫ్రీ, రైంబేసారా ఫ్రీ, బెడ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. వస్తే ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేదు, అన్నీ బాగోవచ్చు, అందరూ రావచ్చు ఇక్కడికి. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాటితో మాట్లాడదాం. ఎలా ఉన్నాయి ఇక్కడ, ఎలా ఉన్నాయి ఇక్కడ? बहुत बढ़िया सर, हम तो रांची झारखंड से आए हुए हैं। झारखंड से आने के बाद इतना अच्छा यहाँ पर सुविधा है कि आप विश्वास ही नहीं करोगे। जैसे आपका बड़े अरमान से वहाँ से लेके आप आते हैं, जैसे प्रयागराज जंक्शन से आपको चौकी भी आप आ सकते हैं, रामबाग भी आ सकते हैं, प्रयाग भी आ सकते हैं। वहाँ से आपको टोटल ऑटो का सुविधा है, ऑटो रिक्शा का सुविधा है, और सरकार ने 520 बस जो है बैटरी वाला वो भी फ्री रखी है। यहाँ खाने पीने का कोई इंतजाम का कोई आपको दिक्कत नहीं है, रहने की भी कोई असुविधा नहीं है। जैसे यहाँ पर ही तीनों का संगम बोला जाता है। అన్నీ బాగున్నాయి. భోజనాలు కూడా మనకి బండారాలు అన్నీ నడుస్తున్నాయి. రోజుకి 1,00,000 మందికి భోజనాలు కూడా పెడుతున్నారు. తర్వాత రావడానికి బస్సులు కూడా కొన్ని స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టున్నది. మనకి స్టేషన్లు కనీసం ప్రయాగరాజ్ జంక్షన్ ఇవన్నీ 3 స్టేషన్లు 4 స్టేషన్లు కూడా ఉన్నాయి. ఎక్కడైనా మనం దిగి దగ్గరలోనే రావచ్చు. అంత ఈ కుంభమేళా కోసం ప్రత్యేకంగా సుమారుగా 1.5 లక్షల మంది వైద్య సిబ్బంది తమ సేవలు అందిస్తున్నారు. ప్రతి చోట కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు, వైద్య సహాయం అందిస్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు బిఎస్ఎఫ్, అలాగే ఆర్ఏఎఫ్, ఉత్తరప్రదేశ్ పోలీస్ ఇలా నిర్విరామంగా నిరంతరాయంగా 24 గంటలు కూడా ఈ 45 రోజుల పాటు వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ప్రతి చోట కూడా పోలీసులు ఈ రద్దీని నియంత్రించడంలో కానీ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకించి చూసుకుంటున్నారు. మనం చూడొచ్చు, ఇది ఈ విధంగా మనకి బార్కెట్లు ఏర్పాటు చేస్తారు. ఈ బార్కెట్ల ప్రాంతం దగ్గరికి మనం ఘాట్లోకి వెళ్ళాలనుకున్నా, సంగం ఘాట్కి వెళ్ళాలన్నా, ఇతర ప్రాంతాలు వెళ్ళాలన్నా సరే ఈ విధంగా ముందుగా కొన్ని పోలీసులు సూచనలు చేస్తారు. ఆ సూచనలు పాటిస్తూ నేరుగా త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మనకు కనిపిస్తుంది ఇది స్వస్తిక్ ఘాట్ ప్రాంతం. ఇక్కడే మొత్తం సాధువులు, నాక సాధువులు కావచ్చు, సాధువులు, అలాగే చాలామంది ఆధ్యాత్మికవేత్తలు, అలాగే ఇతర పీఠాధిపతులు కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువ వారందరికీ కూడా నివసించడానికి వారు ఉండడానికి తగిన ఏర్పాట్లు చేశారు. మనం దూరం నుంచి చూస్తున్నాం, ఒక వాచ్ టవర్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా కొన్ని లక్షల మంది ప్రాంతానికి వస్తారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి వాచ్ టవర్ కూడా ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ పరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. అయితే కుంభమేళాకి ముఖ్యంగా 29వ తారీఖు మౌని అమావాస్య అమృత స్నానం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి తగిన ఏర్పాట్లన్నీ కూడా ఇటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం చేస్తోంది. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, ప్రయాగరాజ్.